మన బైన్సా అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో వడ్నం శ్రీనివాస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పిఎస్సిఎస్ డైరెక్టర్గా అనేక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ఒక మంచి నాయకుడు. అంతేకాకుండా ఎవరి మధ్యలో వెళ్లకుండా శాంతియుతంగా ఉండి ప్రతి ఒక్కరి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా తను నా సొంత వాళ్ళని భావించి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మంచి యువ నాయకుడు. అందుకే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీకి దిగడం జరిగింది, అది కూడా బ్యాట్ గుర్తుతో. అందుకే ఈరోజు ఆ వార్డులో ఉన్నటువంటి ఆ గల్లీలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు కలిసి తనకు ఓటు వేయాలని, అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలను దఫలవారీగా ఒక్కొక్క దాన్ని నేను పరిష్కారం చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, అంతేకాకుండా వీధి దీపాలు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అంతేకాకుండా ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, ఈ విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్లను కూడా మీ అందరికీ చేరే విధంగా కృషి చేస్తానని, ఒక్కసారి నన్ను మున్సిపాలిటీకి పంపించండి, అక్కడ కొట్లాడైనా మీకు న్యాయం చేస్తానని అక్కడ ఈ విధంగా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన వడ్నం శ్రీనివాస్ గారితో పాటు అక్కడ కొన్ని వందల మంది కార్యకర్తలు, అభిమానులు, తన సతీమణి, అదేవిధంగా బంధువులు, చుట్టాలు, అదేవిధంగా మిత్రులు పాల్గొనడం జరిగింది.